కానీ మిగతా కాశ్మీర్ అంతా మన మిగతా పాకిస్తాన్ అంతా మనకు పక్కనే ఉంటది. ఎక్కడి నుంచి గుజరాత్ తీరం నుంచి మొదలు పెడితే గుజరాత్ పైకి వెళ్తే కొద్ది రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఈ 3 రాష్ట్రాల పరిధిలో మొత్తం పాకిస్తాన్ పక్క లెఫ్ట్ ఉంటది మనకు పశ్చిమ. కనుక ఏమవుతుంది ఇప్పుడు వాళ్ళకంటే మనకు సియాల్కోట్ దగ్గర పై దాకా ఆల్మోస్ట్ ఆల్ 175 కిలోమీటర్లు ఇటు పక్క అటు పక్క. అందుకని చూసుకుంటే మనకి ఏంటంటే మనం ఆ రక్షణ వ్యవస్థను ఇప్పుడు మళ్ళీ 2వ ఫేజ్ లో మన రక్షణ వ్యవస్థను దెబ్బ కొడుతున్నాం. అంటే సైనికులు చంపుతలేం, రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాం. ఇక 3వ దశ పౌరహరణం అవుతుంది. కానీ సమస్య ఏంటంటే రాజశేఖర్ గారు, ఇప్పుడు మనమేం ధర్మ యుద్ధం చేస్తున్నాం, వాడు అధర్మ యుద్ధం చేస్తున్నాడు. పూంచ్, మనకు బారాముల్లా, అవన్నీ నేను తిరిగిన వాడిని. పూంచ్, బారాముల్లా ఆ ప్రాంతాలలో ఇప్పుడు ఏమైతుందంటే పౌరులు చచ్చిపోతున్నారు. ఇప్పుడు మనమేమో 100 మందిని ఉగ్రవాదం చంపినాం, వాళ్ళు 15 మంది పౌరులను ఒక్కటే రోజు మొన్న రాత్రి జరగగానే వెంటనే కక్ష తీసుకున్నారు. అయితే నా ఆరోపణ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది వాళ్ళు ఎవాక్యూట్ చేయాలి. వాళ్ళు అక్కడి నుంచి అసలు పౌరులను చిన్న చిన్న గ్రామాల నుంచి ఎవాక్యూట్ చేసి వీళ్ళకి అందరంత దూరంలో పెట్టాలి. కానీ ఎందుకో పెట్టలేదో మరి ఏమో. అయితే ఒకటి ఏమంటున్నారంటే, ఒక మా వార్త నాకు మిత్రులు ఉన్నారు, ఏమంటున్నారంటే ఒక మాట ఏమంటున్నారు, ఈ వేకుట్ అయినా కూడా కొందరు ఉంటారట. ఉదాహరణకు ఆస్తులు, కుక్క, మేక, పిల్లలు ఇవన్నీ ఉంటాయి కదా, మనకు గొర్రె, మేక ఉంటాయి, కోళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ కోసం కొందరు ముసలోళ్ళు నుంచి కొందరు పోయింది అంటున్నారు. అట్లా కూడా కొందరు చనిపోయారు. ఇప్పుడు అంతేందుకు, పొద్దున్న నుంచి చూస్తే చాలా దుఃఖం వస్తుంది. చాలా మంది పూంచు అట్లాగే బారాముల్లా సెక్టార్ నుంచి యుద్ధం మొదలైతే మన బతుకు చచ్చిపోతామని చెప్పి అందరూ గొడ్డు, మేక వాటిని తరలిస్తూ కోళ్ళను కూడా సంకలో పట్టుకొని మన పిల్లాది మేర అందరు తరలిపోతున్నారు, ఏడ్చుకుంటూ తరలిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు డబ్బు లేదా, చేతిలో డబ్బు లేదట. వాళ్ళకు ఇంటర్వ్యూలు చూస్తుంటే మనకు చాలా బాధ అనిపిస్తుంది. డబ్బు ఎవడైతే యుద్ధం వస్తుందని కూడబెట్టుకోడు కదా, కూడబెట్టుకున్న వాళ్ళు రోజువారీ కూలి పనులు చేసుకుని పేదవాళ్ళు కనుక వాళ్ళు అక్కడి నుంచి దూర ప్రాంతాలు తరలిపోతున్నారు. ఆ పని మన ప్రభుత్వం చేయాలంటున్నాడు, స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు మనమేమో వాడు పూరి గుడిసెలో ఉన్నాడు, పాకిస్తాన్ వాడు పూరి గుడిసె ఆనందం, ఎందుకంటే మౌలిక సౌకర్యాలు లేవు, తిండి కరువు, వాడికి అద్దం. మనం అద్దాల మేడలో ఉన్నాం వరకని చెప్పానండి. ఇప్పుడు మనం అద్దాల మేడ నుంచి తుపాకీ అని తెలిస్తే వాడు ఏం చేస్తున్నాడు, రాయి విసిరినా మనకు నష్టం అవుతుంది. ఇప్పుడు చూడండి, మీరు 15 మంది పౌరులు కేవలం మోర్తాడు దాడిలో గురైంది. మోర్తాడు చిన్నవి మనకు చిన్న బాంబులు వేసుకున్నట్టు వాటి దాడిలో గురి చచ్చిపోయినారు. మరి అటువంటి అప్పుడు పౌర సమాజం మన నష్టపోతుంటే మనం ఒకటి చేస్తే వాడు 10 మంది చంపుతున్నాడు, అది సమస్య వస్తుంది. కనుక మనం ఏం చేయాలంటే పౌరుల ప్రాణాలను మూల్యంగా చెల్లించొద్దు అని ఆగినాం ఇప్పటిదాకా. ఇప్పుడు ఆగకుండా ఉండాలంటే మన పౌరులను సరిహద్దు ప్రాంతం నుంచి చాలా దూరంగా తరలించే పని ప్రభుత్వం ఆల్రెడీ ప్రభుత్వం తరలిస్తుంది అన్నటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం. ప్రభుత్వం ఆ చర్యలు చేపడుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మాకు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కొంత వ్యత్యాసం వచ్చింది, బంకర్లు నిర్మించారు, బంకర్లో మేము ఉండగలుగుతున్నాను కూడా చెప్పినటువంటి సందర్భాలు మనం చూసాం. ఆ వీడియో కూడా బయటకు వచ్చాయి. ఖచ్చితంగా ఈ 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం వచ్చినాక చాలా వరకు రక్షణ బడ్జెట్ పెరిగింది, మనం ఎక్కువ బడ్జెట్ పెంచినాం. మీరు అన్నట్టు బంకాలు ఏర్పడ్డాయి. కానీ 15 మంది పౌరులు చనిపోయింటే మనం ఊహించాలి కదా, మనము తీవ్రవాద స్థావరాల మీద దాడి చేస్తే వాళ్ళ పిచ్చివాడి చేతులు రాయి కనుక వాడు ఏదైతే చేస్తాడు కానీ మనం ఊహించాల్సి ఉండేది. నేను 15 మంది ప్రాణాల గురించి మాట్లాడుతున్నాను. 15 కావచ్చు, 150 కావచ్చు రేపొద్దున. అందుకని జరగకుండా ఉండాలంటే వాళ్ళని ఎవాక్యూట్ చేయాలి, దూరంగా వాళ్ళని తరలించే ప్రయత్నం చేయాలి. అది నడుచుకుంటూ పోయే పరిస్థితి ఉండొద్దు. గతంలో కరోనా కాలంలో ఈ ప్రభుత్వం ఎంత గొప్ప చేసినా కూడా మనం నడుచుకుంటూ పోయి ప్రాణాలు రైలు పట్టాల మీద ప్రాణాలు పోయి చూసినాం కదా. యుద్ధ సమయంలో కూడా వాళ్ళని ఎవాక్యూట్ చేయడానికి సరైన భద్రతతో వెహికల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే కదా నేను అంటున్నాను. ఒకటి, ఇవాళ అఖిలపక్షం పూర్తిగా మద్దతు తెలిపింది. 2వ ఫేజ్ మొదలైంది. ఇప్పుడేమో 2వ ఫేజ్ లో ఇప్పటికి కూడా మన సమయం పాటిస్తున్నాం. మొదటి ఫేజ్ లో వరకు మన తీవ్రవాద స్థావరాల మీద చేస్తే 2వ ఫేజ్ లో వాళ్ళ యుద్ధ సంబంధించిన సామాగ్రి మీద లేకుంటే వాళ్ళ రక్షణ వ్యవస్థ మీద వాడు దాడి చేస్తారు. అది ముఖ్యమైనది కాదు. ఎప్పుడైనా కూడా మీరు పౌరులను చంపితే ఏమొస్తుంది, ఏం రాదు. కానీ ఇవి చేస్తే ఏంటంటే వాడి చేతిలో ఆదాయాన్ని గుంజుకోవడం, వాడి చేతిలోని ఆయుధాన్ని నిర్వీర్యం చేయడం అంటాం. మనది గతంలో మహాభారత యుద్ధంలో కూడా మనం ఆయుధం వేయడం కంటే వాడి చేతిలో ఆయుధాన్ని నిర్వీర్యం చేసే పని ఎక్కువ చేశాం. ఒక్కొక్కసారి మానసిక స్థైర్యాన్ని కూడా చేశాం. ఉదాహరణకు చెప్తున్నాను, శిఖండిని ఎందుకు నిలబెట్టాలి ఎదురుగా, శిఖండిని చూస్తే భీష్ముడు యుద్ధం చేయడు కదా. అంటే అట్లా ఇది ఒక రకం మానసిక యుద్ధం కూడా చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం అంటే దౌత్య యుద్ధం చేస్తున్నాం, ఆర్థిక యుద్ధం చేస్తున్నాం, 3వది మన తీవ్రవాదుల మీద యుద్ధం చేస్తున్నాం, 4వది ఇప్పుడు సైన్యాన్ని నిర్వీర్యం చేసే పని చేస్తున్నాం. అంటే ఫేజ్ వైజ్ చూడండి మనం ఎంత పకడ్బందీగా పోతున్నామో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ వాళ్ళకి జరిగిన నష్టం ఏదైతుందో కోలుకోలేనంత నష్టం. కానీ ఇది ఆపొద్దు, అంటే ఫేజ్ వైజ్ చేస్తున్నారు. కానీ ఈ ఎందుకంటే భారత సైనికులు ఆఫీసర్ మీరు రాజశేఖర్ ఆపే పరిస్థితి కూడా లేదు. కానీ కంటిన్యూ కావాలి. కానీ మన పౌరులను రక్షించుకునే బాధ్యత మాత్రం మన ప్రభుత్వం కొంచెం వేగవంతం చేయాలని నేను అనుకుంటున్నాను.
రైట్ రైట్ పాపిరెడ్డి గారు, ఇంకొక అంశం అంటే ఇక్కడ జరిగిన తర్వాత కొన్ని దేశాలు అంటే క్లియర్ కట్గా స్పందించాయి. సో భారత్ చేసింది సరైనదే, మీరు చేసింది రైట్ అని శభాష్ అని చెప్పినటువంటి దేశాలు ఉన్నాయి. కొన్ని మధ్యస్థంగా ప్రకటించాయి. అంటే అమెరికా లాంటి ఓపెన్గా భారత్కు సపోర్ట్ చేస్తుంది అనుకున్నారు, కానీ అక్కడ ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం. సో శాంతి ఒప్పందాలు జరగాలని చెప్పినటువంటి సందర్భాలు చూస్తాం. అక్కడ విదేశాంగ మంత్రి మాత్రం పాక్కి ఫోన్ చేసి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారని వార్తలు వచ్చాయి. సో మళ్ళీ మీరు దాడి చేయొద్దు, ఒకవేళ భారత్ చేస్తే కనుక తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అంటే ఇక్కడ అమెరికా స్పందించిన తీరు, చైనా స్పందించిన తీరు, అంటే చైనా మరొకసారి వక్రబుద్ధి చూపించింది అన్నటువంటి ధోరణి కనిపించింది. సో మీరేమంటారు? ఇప్పుడు అమెరికా, రాజశేఖర్ గారు, అమెరికా ఇప్పుడు వాళ్ళు పెద్దన పాత్ర ఉంటది కాబట్టి ఏదో ఆల్ అవుట్ గా మేము ఇండియాను సపోర్ట్ చేస్తామని బయటికి అన్నారు, లోపల చేస్తున్నారు. లోపల ఎందుకంటే ఇవాళ మనకుండా చాలా ఇంటర్నేషనల్ ఈ న్యూస్ లో కూడా వాళ్ళు చేశారంటే ఈ మొన్న ఏదైతే సింధూర్ 1 లో ఈ టెర్రరిస్టుల ఈ హైడౌట్స్ ను కరెక్ట్ గా పిన్ పాయింట్ చేయడంలో మన అమెరికన్ ఇంటెలిజెన్సీ వాళ్ళ ఇన్పుట్స్ ఎక్కువనేట. అందులో ఏం వాళ్ళు చెప్పరు, ఎందుకంటే మేము పెద్ద దేశం కాబట్టి ఒక దేశానికి సైడ్ తీసుకోవడం వాళ్ళకి అట్లా రాదు కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ 100% విత్ ఇండియా, ఏం అనుమానం లేదు. అది వాళ్ళు వేరే దిక్కుపోరు. ఎందుకు పోరు అంటే వాళ్ళకి ఉన్న సమస్య ఏంటంటే ఈ ఇస్లాం టెర్రరిజం కూడా వాళ్ళకు కూడా పడతలేదు. తర్వాత పాకిస్తాన్ చాలా రోజుల వరకు అమెరికాకు అనుకూలంగా ఉన్నది, ఇప్పుడు చైనాకు పూర్తిగా షిఫ్ట్ అయింది కాబట్టి అది కూడా వాళ్ళకి నచ్చడం లేదు. ఆ షీప్ అవన్నీ కూడా చాలా విషయాలు వాళ్ళకి అమెరికా కూడా పాకిస్తాన్ తోని పడిన అంశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ యుద్ధంలో మాత్రం అమెరికా సపోర్టు పాకిస్తాన్కి పోదు. బయటికి ఏమన్నా కూడా బయటికి ఏం చెప్తారు వాళ్ళు, నువ్వు ఇప్పుడు వాడు ఫారిన్ మినిస్టర్ ఆఫ్ అమెరికా ఏం చెప్పిండు, నువ్వు వాళ్ళు బాంబు వేసినా కూడా నోరు మూసుకొని నువ్వు సావు, నువ్వు మళ్ళీ వాళ్ళతో యుద్ధం చేయకుండా అది మామూలు విషయం కాదు. గట్టిగా చెప్తున్నారు వాళ్ళు, చెప్పిన తరగతి వేరే తరగతి చెప్తారు కానీ ఇంకా నీకు నష్టమైతేనో బెదిరిస్తారు, భయపడిస్తారు, రకరకాల. అది కూడా ఒక సైకలాజికల్ గేమే. అమెరికా ఈజ్ ఆల్సో ప్లేయింగ్ సైకలాజికల్ గేమ్ ఆన్ పాకిస్తానీ రూలర్స్ అండ్ ఆర్మీ. కాబట్టి అట్లా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అమెరికాను మనం ఏది డౌట్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటికి కూడా చైనా ఎప్పుడు కూడా మనకు వ్యతిరేకంగా ఉంటది. ఇప్పుడు చైనా పెంపుడు కుక్క పాకిస్తాన్, పెంపుడు కుక్క నష్టపడితే చైనా కాబట్టి చైనా పాకిస్తాన్ నష్టం కావద్దని చూసుకుంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా కూడా మరీ ముందుకు వచ్చి బరిదెగించి అది ఓపెన్ గా సాయం చేసే పరిస్థితి లేదు. వాళ్ళు యుద్ధానికి రారు, దేనికి రారు, కానీ ఈ ఓపెన్ కూడా సాయం చేసే పరిస్థితి లేదు కాబట్టి పాకిస్తాన్ అన్ని తప్పులు చేసుకున్నది కాబట్టి అది కూడా వాళ్ళు ముందుకు వచ్చి చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఒకటి ఏంటంటే ఇక్కడ మనకు రామ్మోహన్ గారు ఇప్పుడు వాళ్ళు నిన్న ఎప్పుడైతే మనం సింధూర్ 1 అటాక్ చేసినామో, అటాక్ చేసిన తర్వాత ఎయిర్ డిఫెన్స్ ఫెయిల్ అయ్యి వాళ్ళు మొత్తం ఫెయిల్ అయిన తర్వాత అటెన్షన్ డైవర్షన్ అంటారు. అంటే మనోళ్ళు ఇంతమంది చచ్చిపోయారు, వాళ్ళు తెలుసు 60-70 మంది చచ్చిపోయారు. క్లియర్ గా మాపిరెడ్డి గారు మీరు అన్నట్లు అక్కడ ఉన్నటువంటి పాక్కు సంబంధించిన వారే. సో అక్కడ అంత క్లియర్ కట్ గా భారత్ చాలా విజయవంతంగా దాడి చేసింది. కనీసం ఎయిర్ స్ట్రైక్ ని కూడా ఆపలేకపోయింది. అక్కడ ఉన్నటువంటి పాక్ ఆర్మీ ఏం చేస్తుందని వారే చీవాట్లు పెడుతున్నారు. వీడియో కూడా బయటకు వచ్చింది, చూసే ఉంటారు మీరు. అంటే ఆ స్థాయిలో అక్కడ వారు కూడా భారత్ అభినందిస్తూనే అక్కడ చీవాట్లు పెడుతున్నారు అక్కడ ఆర్మీకి. రాజశేఖర్ గారు అదే విషయాన్ని చెప్తున్నారు. రాజశేఖర్ గారు ఎందుకు మొన్న అసలు ఎప్పుడు కూడా ఈ ఆర్టిలరీ ఫైరింగ్ లో ఏమైందంటే ఇటు మిలిటరీ పోస్ట్ పైన, ఇండియన్ మిలిటరీ పోస్ట్ పైన పాకిస్తాన్ వాళ్ళు కాల్పులు జరుపుతారు, మనం వాళ్ళ మీద జరుపుతాం. సామాన్యంగా సివిలియన్స్ వాళ్ళ మీద ఎప్పుడు జరపరు. ఇది యూజువల్ గా జరిగే పద్ధతి. అంటే ఇది మనకు ప్రపంచంలో ఎక్కడ ఇదే ఉంటుంది. కానీ నిన్న వాళ్ళు సివిలియన్సే టార్గెట్ చేయలేదు, కేవలం సివిలియన్స్ టార్గెట్. ఎందుకంటే వాళ్ళు అక్కడ చెప్పాలి మేము కూడా 15-20 మందిని ఇండియన్ చంపినాం అంటే ఒక విధంగా ముస్లింసే, అక్కడ ఉన్న ముస్లింస్ వాళ్ళంతా ముస్లింసే, పాపం మొత్తం చనిపోయిన వాళ్ళంతా ముస్లింసే. 2-3 సిక్కులు ఉన్నారు. ఐదంతా సిక్ గురుదారు అయినా కూడా పడ్డది, ఒక సిక్ రిటైర్డ్ సోల్జర్ కూడా చనిపోయాడు. కాబట్టి అక్కడ జరుగుతున్నది ఏంటంటే వాళ్ళు ఏదో చెప్పాలి పాకిస్తాన్ అక్కడ సమాజానికి, మేము కూడా ఇంతమంది చంపినాం, మనవులే కాదు మేము కూడా చంపినాం చెప్పడానికి చేసిన అది కూడా తెలివి తక్కువ తనమే, కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ జరుగుతున్న ఓవరాల్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఒక వ్యూహం వచ్చింది. ఆ వ్యూహం ఏంటంటే ఇప్పుడు క్లియర్ గా అందరు కనబడుతుంది, గవర్నమెంట్ కూడా అట్లే పోతున్నది. ఈసారి ఈ యుద్ధం ఎప్పుడు ఎండ్ అవుతుందంటే పాకిస్తాన్ లో ఆర్మీ అంతా పూర్తిగా దెబ్బతిన్నారు. ఇప్పుడు మనం ఈ ప్రెషర్ పెంచడం